హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు చాలా చిన్న వీడియో. ఇదేంటంటే చాలామందికి మరువంకి దవనంకి డిఫరెన్స్ తెలియటం లేదు. మరువాన్ని దవనం అనుకుంటున్నారు. యాక్చువల్గా మరువం వేరు, దవనం వేరు. ఈ మరువం అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఈ మరువం అనేది పెరినియల్ అంటే ఒకసారి నాటుకున్నామంటే చక్కగా 2-3 సంవత్సరాలు ఇంకా మీరు జాగ్రత్తగా ఉంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మన దొడ్లో ఎప్పుడు తీయకుండా ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసి కొత్త కొత్త కుండీల్లో పెట్టుకుంటూ ఉండాలి. చక్కగా ఎప్పుడు 360 రోజులు మనకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ దవనం అనేది ఇలా ఉంటుంది. ఆకులు ఇలా జాలీగా ఉంటాయి, విచ్చినట్టు ఉంటాయి అన్నమాట. ఇది సీజనల్. ఈ దవనం అనేది సీజనల్. ఇది ఒరిజినల్ దవనం. లైట్ కలర్లో ఉంటుంది. ఆకులు చీలికలుగా ఉంటాయి. ఇలా ముట్టుకుంటే చాలు మధురమైన వాసన. చాలాసేపటి వరకు మన చేతికి ఆ వాసన పోదు. ఈ మరువం కూడా ప్లెజెంట్ స్మెల్ ఇస్తుంది. చక్కగా మనం ఈ కాలంలో కనకాంబరాలు, మల్లెపూలు వాటిల్లో కలిపి కట్టుకుంటాం కదా, చక్కటి ప్లెజెంట్ సువాసన అందిస్తుంది. అయితే ఈ దవనం ఇచ్చేటటువంటిది కొంచెం ఇంకా ఎక్కువ మధురంగా ఉంటుంది. ఈ మరువం కావచ్చు, దవనం కావచ్చు, సంపెంగ. ఈ సంపెంగ కూడా ఇదే కాలంలో బాగా పూస్తుంది, విపరీతంగా పూస్తుంది. ఈ 3 గార్డెన్లో ఉంటే, మనం సాయంత్రాలప్పుడు గార్డెన్లో అలా తిరుగుతూ ఉంటే చక్కగా ఆ చక్కటి వాసనకి మనసు ఆహ్లాదంగా ఉంటుంది. చిన్న చిన్న తలనొప్పులు, చికాకులు ఇలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. అలా గాలి వీచినప్పుడల్లా మనకి చాలా చక్కగా బాగా అనిపిస్తుంది. అయితే మరువం అయితే మనం కొమ్మలతో నాటుకుంటాము, ఎక్కువగా గింజలతో కూడా నాటుకుంటాం, కానీ ఎక్కువగా కొమ్మలతో నాటుకునే అలవాటే ఉంది. ఈ దవనం మాత్రం ఖచ్చితంగా మన గింజలు చల్లుకోవాలి. వర్షాకాలం తగ్గినాకంటే సెప్టెంబరు ఆ టైంలో నారు చల్లుకుంటే మొక్కలు చక్కగా రెడీ అవుతాయి. ఈ గింజలు మన ప్రాంతంలో దొరకటం తక్కువే. తమిళనాడు నుంచి ఎక్కువగా మనకి దొరుకుతాయి. ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది ఈ దవనం గురించి. దవనం సీడ్స్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అలా సీడ్స్ తెప్పించి చల్లుకోవచ్చు. లేదా ఈ సీజన్లో అన్ని చోట్ల దొరకదు, కానీ కొన్ని చోట్ల ఈ మధ్య కాలంలో నర్సరీల్లో కూడా అమ్ముతున్నారు. ధర అంటే అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి ఆ ప్రాంతంలో ఆ సప్లై డిమాండ్ ఖచ్చితంగా అవుతుంది. ఎక్కువ మంది అడుగుతూ ఉంటే ఖచ్చితంగా రేర్ ప్లాంట్ కాబట్టి ధర కొంచెం ఎక్కువే చెప్తారు. అదే తెలిసిన వాళ్ళు దగ్గర తక్కువ దొరుకుతుంది. సీజనల్ ప్లాంట్ కదా, ఆఫ్ సీజన్లో అయితే తక్కువకే దొరుకుతుంది. ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. తొందరగా సర్వైవ్ అవటం కొంచెం కష్టం. మన దొడ్లో మన నారు చల్లుకుంటే చక్కగా ఉంటుంది. ఒక 6-7 నెలలు బాగానే ఉంటుంది. చాలా కేర్ తీసుకుంటే 1 సంవత్సరం పాటు ఉంటుంది. చిన్న కాయలు వస్తాయి వీటికి. ఇంకొక నెల పోతే ఏప్రిల్ ఆ టైంలో చిన్న కాయలు వస్తాయి. ఆ కాయలు వచ్చినప్పుడు ఆ కాయల్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం నారు చల్లుకోవచ్చు. లేదా ఆన్లైన్లో తెప్పించుకొని కూడా చల్లుకోవచ్చు. ఇదైతే మాత్రం సీజనల్. మహా అయితే 1 సంవత్సరం పాటు ఉంటుంది, అంతకంటే ఉండదు. కొమ్మలు నాటితే రాదు. అదే మరువం అనుకోండి, మనం కొమ్మలు నాటితే వస్తుంది. దవనం మాత్రం సీడ్స్తో మాత్రమే, గింజలతో మాత్రమే పెంచుకునే మొక్క అన్నమాట. అందుకనే దొరకట్లేదు. చాలామంది తెలియక ఈ మరువం, దవనం 2 ఒకటే అనుకుంటున్నారు. ఈ దవనంలోనే ఇంకో రకం కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించినది ఇట్లా ఆకులు జాలీగా ఇలా ఉన్నాయి కదా, ఇట్లా ఉన్నాయి కదా. ఇంకొక రకం ఎలా ఉంటుందంటే పుల్లలుగా ఉంటాయి. కలర్ అయితే ఇలాగే ఉంటుంది. అయితే ఆకులు పుల్లలుగా మన సరివి పుల్లల్లాగా ఉంటాయి. ఇలాంటి ఇంతే మధురమైన సువాసన ఉంటుంది వాటికి కూడా. ఇలా 2 రకాలు ఉన్నాయి వీటిలో కూడా. సో మీకు ఈ రెండిటికి డిఫరెన్స్ చూపించడం నా ఉద్దేశం. కావాలంటే సీడ్స్ తెప్పించుకొని నాటుకోవచ్చు. సో దవనం, మరువం 2 ఒకటి కాదు, 2 వేరు అన్నమాట. మరువాన్ని చూసి దవనం అనుకుంటున్నాము, కాదు. ఓకే, సో ఈ డిఫరెన్స్ మీకు క్లియర్గా తెలిసి ఉంటుంది. ఒకసారి గమనించండి దగ్గరగా. ఇది దవనం, ఇది మరువం. సో ఇది ప్రధానంగా ఉన్న తేడా అన్నమాట. సో 2 కూడా చక్కటి ఇసుక మట్టిలో మంచి న్యాచురల్ మెన్యూర్ కలిపేసేసి పెట్టుకుంటే చక్కగా పెరుగుతాయి. పెద్దగా శ్రమ పడక్కర్లేదు.
సాయిల్ లూజుగా ఉండాలి. వాటర్ తగినంత ఎప్పటికప్పుడు చూసి ఇచ్చుకోవాలి. ఎండాకాలం కదా, డ్రై అయిపోతూ ఉంటాయి. వీటికి అతి నీళ్లు పనికిరావు, అతి ఎండ పనికిరాదు. కొంచెం సున్నితమైన మొక్కలు కాబట్టి జాగ్రత్తగా కాపాడుకుంటే చక్కగా మంచి ఆహ్లాదంగా మంచి సువాసనతో మనల్ని ఆనందపరుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.